ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో ఎప్పుడూ ప్రజా సమస్యలపై చర్చించుకుని ప్రాంతం అభివృద్ధి పదంలోకి వెళ్లేలా మాట్లాడుకోవాలే కాలయాపన జరిగే మాటలు వద్దని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి జాతరకు మున్సిపాలిటీ నుంచి డబ్బులు అవసరం లేదని, ప్రభుత్వం నుంచి ₹1 కోటి మంజూరు చేయించామని, ఆ నిధులతో దేవాదాయ శాఖ అధికారులు జాతరను నిర్వహిస్తారన్నారు. వాళ్ళు ఆ గవర్నమెంట్ లో తేవాల్సిన బాధ్యత తేలేదు కాబట్టి తేలేదు చెప్పారు. ముందు ఎవరైతే తెచ్చారో ఎవరైతే చేస్తున్నారో దాని గురించి చెప్పారు. ఈ గలీజ్ అయితే అడుగుకోటి పెట్టో ₹1 కూడా దాని మున్సిపాలిటీకి చెప్తున్నారు. మీరు జాతరకి మున్సిపాలిటీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. జాతరకి ఆల్రెడీ నేను తెచ్చా, ₹1 తెచ్చాను. ఆ ₹1 ఎన్నో పెట్టు ఖర్చు పెడతారు, ఇబ్బంది లేదు. సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారికి, అలాగే మన కౌన్సిల్ వైస్ చైర్మన్లకు, గౌరవ కౌన్సిలర్స్ కు, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ కి, మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి సమావేశాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకున్నాం. మంగళగిరి వారాన్ని పురపాలక సంఘంలో పీపీఎస్ అకౌంట్ నుండి 500, వెంకటగిరి పురపాలక సంఘంలోని సీసీ కాలువలకు పూడికలు తీయటం మరియు డ్రైన్స్ బాబు నుండి మున్సిపల్ పైప్ లైన్స్ మార్చడం గల పనులకు వినియోగించటకు పురపాలక సంఘం ఖాతా అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లకు 38.61 లక్షలను లేక INR నంబర్ 17 PNGDTCP తేదీ 24/7/2024 ద్వారా కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రదేశం వారు మంజూరు చేసి ఉన్నారు. మాట్లాడకూడదు. ఆ రాంగ మాట పెట్టాడు, అవి పెట్టకూడదు, చెప్పకూడదు, ఇక్కడ చెప్పకూడదు. ఇక్కడ అట్లా అనుకున్నప్పుడు అది మీట్లో డబ్బులు తీసుకున్నట్లా మున్సిపాలిటీ డబ్బులే పెట్టింది, అదే చెప్పేది. కాబట్టి అది అదే ఎవరు పెట్టినా గానీ అటు ప్రభుత్వం నుంచి అన్న తేవాలా, లేకపోతే మున్సిపల్ పెట్టిన తేవడదు. అలాంటి పేరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే సార్, అందుకని వెంటనే అవన్నీ అవును సార్. అసలు ఎప్పుడు కూడా చిన్న సైడ్ కాలువలు కూడా తీసుకుని దాఖలా లేవు సార్. ఇప్పుడు మీకు తెచ్చిన గ్రాంట్ వల్ల వెంకటగిరి మొత్తం మున్సిపాలిటీ మొత్తం అన్ని సైడ్ కాలువలన్నీ ఇప్పటికే తీశారు. మళ్ళీ కూడా ₹1 కోటి ఈ రోజు జాతరకి మేము తేవడం జరిగింది సార్. చాలా సంతోషం సార్. అది తెలియజేయాలని ఆవేదన సార్. అంతేగాని ఇక్కడ వాళ్ళేదో చేశారు, వాళ్ళేదో చేయలేదని కదా సార్. గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పడం మా ఉద్దేశం సార్. ఎందుకంటే మేము కూడా అందరూ కౌన్సిలర్ ఏ ప్రభుత్వం సంబంధం లేదో నీకు తెలుసో తెలియదో, ఏ ప్రభుత్వానికి సంబంధం తెలియకపోతే తెలుసుకోవడము, ఏ సంబంధానికి ఏ ప్రభుత్వం సంబంధం లేదు, సంబంధం లేదు. నేను తెలుసు నీకా, ఇండిపెండెంట్ కౌన్సిలర్ నేను. నీకు ఏ పార్టీకి సంబంధం లేదు ఇక్కడ అర్థం తెలిస్తే తెలిసి మాట్లాడు. వచ్చింది తేలేదు కాబట్టి తేలేదు చెప్పారు. ముందు ఎవరైతే తెచ్చారో ఎవరైతే చేస్తున్నారో దాని గురించి చెప్పారు. దానిలో తప్పులేదు. నువ్వు అన్నావు మాట్లాడుతున్నా సార్. ఈ గలీజ్ అయితే అడుగుకోటి పెట్టో ₹1 కూడా దాని మున్సిపాలిటీకి చెప్తున్నారు. మీరు లేకుండా ఉన్నారు. వీరిద్దరు మాట్లాడుకున్నారు. ఇది ఏం చేయాలి చెప్పు. అప్పుడు ఇద్దరు చేయాలా, ఇద్దరు సస్పెండ్ చేయాలా, ఇద్దరు చేసి ముందు ఎవరు? అరే
తర్వాత జరిగింది ఇప్పుడు చేయించారు లేదంటే అది కూడా అంటే నేనే సైడ్ కావులు నీట్ గా క్లీన్ చేయించాను. అవును సార్, అవును సార్. చూసిన తర్వాత రేపు వర్షం వస్తే ఆ గుడికెళ్తా రోడ్డు వస్తుంది ఫస్ట్ దానికి పెట్టాం. ఇప్పుడు అందరు బాధ కూడా డబ్బులు లేకపోయినా కానీ సీఎం అడిగి తెచ్చాం. అది పని మంచి పని అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాన్నే మెచ్చుకుంటున్నారు. అది ఓకే సార్. కాకపోతే ఇప్పుడు వరకు ఈ 3 సంవత్సరాలుగా ఆమె అడుగుతానే ఉన్నారు. ప్రతి కమిషనర్ వస్తున్నారు పోతున్నారు. కనీసము అసలు బుక్ ఎక్కడ ఉంది లేదా ఆమె మేడం గారైనా చూసారా లేదా అదైనా తెలియాలి కదా సార్. అదే శంకరయ్య గారు కూడా శంకరయ్య కాదు ప్రతి కౌన్సిలర్ బాధ ఇది అదే సార్. అంతే కానీ చూపిండి చూసారా చెప్పండి. చెప్తానండి చాలా మంది చెప్పండి. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారు సార్, కొత్తగా వచ్చారు. ఈయన సార్ 3 నెలల్లో 6 నెలల్లో ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఒక 2 మీటింగ్లు 3 మీటింగ్లు జరుగుతాయి. ఇదే జరుగుతుందే తప్ప 3 సంవత్సరాలు గత 3 సంవత్సరాలుగా ప్రతి కౌన్సిలర్ అడుగుతానే ఉన్నారు. కనీసం 1 మీటింగ్ చెప్పలేరు, 2 మీటింగ్ చెప్పలేరు, 3వ మీటింగ్ అని చెప్పాలి సార్. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి మీటింగ్ కి ఆ బుక్ చదివి వినిపించి చెప్తారు. ఏర్పాటు చేస్తాను. ఖర్చు జమా ఖర్చు ఎంత వస్తుంది, దేనికి పెడుతున్నారు, పబ్లిక్ గా పెట్టారు, పెట్టిస్తాను కూడా. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చున్నారు. ఆ రోజు కూడా 31 సమావేశం జరిగినప్పుడు మేమందరం కూడా ఆమోదం అందరం తెలిపారు. ఈ రోజు వరకు కూడా ఇక్కడ మన మున్సిపల్ సిబ్బందికి ఈ రోజు కూడా వాళ్ళు జీతాలు ఇవ్వాలి. 6 నెలల నుంచి వాళ్ళకి ఆ రోజు చెప్తే ఈ రోజు నెల అవుతుంది. 1 నెల అయితే వాళ్ళ జీతాలు ఇచ్చేదానికి నెల పడుతుందండి. చాలా పెండింగ్ ఉంది. వాళ్ళ మొత్తం క్లియర్ చేయమని చెప్పాను. మన కొంత ఇచ్చాడు. కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత 3 నెలలు ఇచ్చేసామండి. ఇచ్చేసారు. 3 నెలలు సిఎఫ్ఎంఎస్ కొట్టేసాము. వాళ్ళ అకౌంట్ మీరు చెప్తున్నారు అంతే. సిఎఫ్ఎంఎస్ అంటున్నారు. మీరు ఎప్పుడు కొట్టారు, ఎప్పుడు చెప్పండి. మీరు కొట్టింది ఏ డేట్ ఎప్పుడు కొట్టారు మీరు? ఒక 4 days బ్యాక్. అంటే అవసరమైన బిల్లుల వరకు వాళ్ళ ముందు పెట్టేస్తున్నారు సంతకాలు. మిగతా బిల్లులకు సంబంధించినవి ఏమీ పెట్టాల. అదే విధంగా కాంట్రాక్ట్ మొన్న 2 ట్రాక్టర్లు కూడా ఆమోదం పొందినాం. ఇప్పుడు వెంకటగిరిలో డెంగ్యూ గానీ టైఫాయిడ్ గానీ అత్యవసర సమావేశం అంటే దాన్ని పెట్టాలా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పెట్టినా కూడా ఇప్పుడు నెల నుంచి కూడా పెట్టినా కూడా ఇప్పుడు వరకు ఆమోదం ఇలా ఎందువల్ల ఆపినారు? ఈ చట్టంతో ఎంత ఆగిపోతుంది? మనం ఎన్ని పని చేస్తున్నాయి ఇవేమో మీరు చూస్తున్నారా? చైర్పర్సన్ ఎక్కడ పోయి చూస్తున్నారా? కమిషనర్ ఎక్కడ పోయి చూస్తున్నారు? ప్రజల్లో కూడా ఉంది. డైలీ వాటర్ వాటిలోనే కనీసం నెలకి 20 రోజులు నీళ్ళు ఇచ్చేది కష్టం కాదు. మీరు ట్యాంక్ అయినా పంపించండి రిక్వెస్ట్ చేసుకుంటే మీరు ఏమైనా సమాధానం చెప్తున్నారు సార్? మా సొంతంగా చెప్తున్నామా? వెళ్తే అక్కడ వాళ్ళే చెప్పారు రేపే వస్తున్నాయి సార్ అన్నారు. నేను తిరుగుతున్నా. ఈ రోజు స్టార్ట్ చేశా. ఈ రోజు 3వ వాటికి వెళ్తే అక్కడ నీళ్లు మాకు డే బై డే వస్తున్నాయి సార్, సరిగ్గా రావట్లేదు సార్ అన్నారు. సరే బాగా మాట్లాడాలని చెప్పి నేను వచ్చా. ఇంకో అదే మాట్లాడదాం సరే చూస్తానని చెప్పి ఏంటంటే మనకి ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర వాటర్ అనేది సప్లై అనేది సఫిషియెంట్ గా రావట్లేదు. మొత్తం 6 ట్యాంకులు ఉన్నాయి సార్. 6 ఏఎల్ఎస్ ట్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ కార్ఖానా, మాసాపేట, హనుమాన్ నగర్, కాలేజ్ మిట్ట, ఇక్కడ నుంచి ఏపీటీఎఫ్ కాలనీ, బంగారపేటకి ఫిల్ చేస్తాం సార్. మనకి డేట్ అంటే ఈ రోజు కనుక కార్ఖానా మాసాపేట ఫిల్ చేస్తే నెక్స్ట్ హనుమాన్ నగరు, కాలేజ్ మిట్ట ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత ఏపీటీఎఫ్ కాలనీ, బంగారపేట ఫిల్ చేస్తాం సార్. కానీ అక్కడ ఉండే వాటర్ అంటే మోటార్ ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ 16 years అవుతుంది సార్. అది 16 సంవత్సరాలు అవుతుంది. ఆ మోటార్ అనేది పుషింగ్ చేసే కెపాసిటీ అనేది కొంచెం తగ్గింది.
మనకి ఇప్పుడు ఒక 24 hours కి ఆల్మోస్ట్ మనకి 5 ట్యాంక్స్ ఫిల్ అవుతున్నాయి. అంటే ఆ 5 ట్యాంక్స్ ని ఇప్పుడు 2 ట్యాంకులు ఏం చేస్తున్నామంటే హాఫ్ ట్యాంక్ అవడం కానీ లేదా మొత్తం ఒక ట్యాంక్ కి 13 మెట్లు ఉంటాయి సార్. అంటే స్టెప్స్ ఉంటాయి లోపల ట్యాంక్ లోపల. కౌన్సిల్ అప్రూవ్ అయ్యింది. ఏం చేశారు? మనం అప్రూవ్ చేశాం కదా. మేము 3 కౌన్సిల్లో మోటార్లు కొనేదానికి అప్రూవ్ చేసాము. మేడం అది 2 ట్యాంక్ మేడం 2 మోటార్లు కొన్నారు మేడం. అది లాస్ట్ ఇయర్ మార్చ్ లో కొన్నారు మేడం. అది 25 మోటార్ 50,000 పైన అవుతుంది. 50,000 పైన. మనం సమస్య ఇప్పుడు జాతర వస్తుంది, ఇంకా నెల కూడా లేదు. కనీసం అక్కడ ఆలం కానీ దాని క్లోరిన్ కానీ క్లోరిన్ కలుపుతున్నారు కానీ ఆలం అనేది కలపలేదు. దానివల్ల డెంగ్యూలు కానీ మనకు వచ్చే టైఫాయిడ్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు తాగే వాటర్ కూడా కనీసం దాన్ని ఈ రోజు కూడా మన చైర్పర్సన్ అయినా కానీ కమిషనర్ కానీ పోయి దాన్ని చూసిన దాఖలు కూడా లేవు. దాన్ని ఏం చేశారు చెప్పండి. ఎప్పుడు కొన్నారు? ఎప్పుడు కొన్నారు? ఎప్పుడు పెట్టారు చెప్పండి. ఆలం కలపటం లేదు. ఆలం కలపటం లేక ఆ వాటరే ఎంత ఇదిగా ఉందో మీరు చూస్తే తెలుస్తుంది. అక్కడ అంత ఇదిగా ఉంది ఆ వాటర్ వల్ల. ఇప్పుడు వచ్చిన మలేరియా డెంగ్యూ వీటి వల్ల ఎంత ఇబ్బంది పడుతుంది తెలియజేస్తున్నాం. వెళ్ళి అక్కడ ఏ మోడల్ ప్రయోగిస్తున్నాయి వీళ్ళు కలుపుతున్నారు లేదా కూడా చూద్దాం. చూసి రెట్టిపోయి ఇక్కడి నుంచి ఇట్టే వెళ్తాం సార్. రేపు మళ్ళా మా వాళ్ళు ఏం పెట్టి ఏం చేస్తారు మళ్ళీ ఒకసారి ఎటు నుంచి వెళ్ళి చూసి అందరు కూడా ఇప్పుడే రెడీ. మీరు ఆ రోజు అన్నారు మళ్ళా ఇప్పుడే చూస్తే మనకు తెలుస్తుంది. మళ్ళా రేపు మా వాళ్ళు దాన్ని పెట్టి దీన్ని పెట్టి చూపించి అన్ని చెప్పారు కదా. 3 మోటార్లు ఉన్నాయి పని చేస్తున్నా అని చెప్పారు కమిషనర్. ఇక్కడ ఉన్నాము దాంట్లోనే. చూడండి ఎంత లీకేజ్ వాటర్ ఎంత పోతుంది. పైప్ లీకేజ్ మార్చచ్చు. పైపులు కాదు మోటార్లో నుంచే దాని లీకేజ్ వస్తే ఆ సబ్స్టెంట్ వాటర్ ట్యాంక్ పోదు. టౌన్ లో పైప్ లైన్ మొత్తం కూడా మార్చడానికి పెట్టున్నాం. శాంక్షన్ అయింది, అది చెప్పారు చేస్తారు. కానీ ఇప్పుడు మన జాతర అప్పుడు గురించి ఇప్పుడు జాతరకి అత్యవసరం పెడదాం కాబట్టి దాన్ని చూడాలా. అలాగే దాన్ని చూసి దాని పుడికలు కూడా జరుగుతున్నాయి. దాన్ని మీకు అభినందిస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా మా కౌన్సిలర్లు 25 వార్డులో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళు చేస్తే బాగుంటుంది. మీరు పెట్టారు గత ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి చేయడం కూడా కౌన్సిల్ చేశాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా కౌన్సిల్ 25 మంది ఉన్నారు. అందరూ ఆలోచనలు ఉన్నాయి. కానీ అడగాలంటే ఎవరు రావట్లా. ఎవరు ముందుకు రాదు కాబట్టి నేనే అడుగుతున్నాను. ఏం తప్పలేదు. ప్రోటోకాల్ పాటించండి. ఏ వార్డు పోవాలా కానీ ఆ కౌన్సిలర్ చెప్పండి నేను వస్తున్నా కానీ అందరం కలిసి చేద్దాం. ఇందులో నేనే రావాలా వాళ్ళు రావాలంటే నాకేం లేదు. వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు కూడా గౌరవిద్దాం. ముందు రోజు కౌన్సిలర్ కూడా గౌరవిద్దాం. రేపు తీసే చౌక్సన్ గారికి ఆ వార్డు కౌన్సిలర్ గారికి శానిటరీ పథకం ద్వారా చూపిస్తున్నామండి. అంటే ఆల్రెడీ మాకు తెలిసినంత వరకు 14 వార్డులు వచ్చారు. మీ దగ్గర కూడా వచ్చారు. ఫస్ట్ రోజు నాకు తెలిస్తే నేను వెళ్ళా. మళ్ళా 2వ రోజు తీసి మాకు చెప్పాలి. వాళ్ళ సినిమాకి నేను చెప్తాను. అందరం కలిసి పోదాం. ఆ వార్డు రావచ్చు ఇంకో కమిషనర్ వస్తే కూడా మనం కలిసి చేద్దాం. ఏం గమనించారు మీరు ఆ వార్డు వాళ్ళకి చెప్పండి. అందరూ కూడా 25 మంది కూడా చెప్పండి. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా మీరు అవకాశం ఉంటే రండి. ఆ వార్డు ఆ కౌన్సిలర్ ఉంటారు. పక్కన వాళ్ళు కూడా వస్తే కూడా వస్తారు. దాన్ని ఉంది మీటింగ్ లో కూడా మీరు చెప్పిన వెంటనే మీరు కూడా వెంటనే కూడా చెప్పారు పెన్షన్ ఇస్తున్నారు. మొదటి మీరు అందరూ కూడా అది పెన్షన్ మొదటి రోజు చెప్పని సీఎం రోజు అసలు పోతున్నాడు. నేను వచ్చి నేను లేను అసలు ఆయన పెట్టమని చెప్పా. 3వ వంటను ఆయన పెట్టాడు. అది వెళ్ళొచ్చా అది మీరు అందరు కూడా చెప్పుండాల్సింది. చెప్పండి తప్ప అందరు ఇన్వాల్వ్ చేయండి. పొయ్యి కూడా ఇవ్వచ్చు తప్పలేదు. ప్రభుత్వం డబ్బులే అందరూ కూడా ఎవరు కాబట్టి మీరు వార్డులో ఎవరు ఇస్తున్నారు వాళ్ళతో మీరు కూడా పిల్లలు కలవండి. ఈసారి ఇక్కడనే మీరు అన్నీ చెప్పారు కూడా. కమిషనర్ ఏమన్నా సచివాలయ సిబ్బంది చెప్పారని వాళ్ళు కూడా అడిగారు. మాకు ఎవరు చెప్పలేదండి కమిషనర్ గారు ఏం చెప్పలేదని కూడా వాళ్ళు చెప్పారు. దానివల్ల చెప్తే కదా మాకు వాళ్ళు
వాళ్ళకి చెప్పి ఆ వార్డులో కౌన్సిలర్ కూడా చెప్పి తీసుకెళ్ళండి చెప్పండి. ఓకే, ఒకటో తారీఖు ఇప్పుడు ఏముంది అది వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళు కూడా అందరికి ఆయన పేరు చెప్పాలా. అది చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాల్లో కూడా డబ్బులు ఇస్తున్నాడు. మన వాళ్ళు అసలు ప్రభుత్వం లేదు కదా. సచివాలయ స్టాఫ్ అసలు ఎవరు ఇన్వాల్వ్ చేయట్లేదు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇంకో మాట సార్, ఇప్పుడు లాస్ట్ టైం మనము పోలేరమ్మ జాతరకి మున్సిపాలిటీ డబ్బులు ఏమి పెట్టలేదు. మనము లాస్ట్ తీసుకోండి, మన మున్సిపాలిటీ డబ్బులు ఎంతైతే మనం ఖర్చు పెట్టినామో ఈసారి చాలా బడ్జెట్ లో పెట్టినాము. మనము ఆల్రెడీ మీరు ప్రభుత్వము చాలా దారుణంగా ఉంది అని చెప్తున్నారు, ప్రభుత్వంలో డబ్బులు లేవని చెప్తున్నారు. కాబట్టి మన మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు పెట్టకుండా మనము ఒక కమిటీ వేసి లాస్ట్ టైం ఎలాగైతే చేశారో అలాగే చేయాలని కోరుకుంటున్నాను. తెలియదేమో జాతరకి మున్సిపాలిటీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. జాతరకి ఆల్రెడీ నేను తెచ్చా, ₹1 తెచ్చాను. ఆ ₹1 ఎండోమెంట్ ఖర్చు పెడతారు, ఇబ్బంది లేదు. లాస్ట్ టైం కూడా అసలు ₹1 కూడా ప్రభుత్వం డబ్బులు తేలేదు సార్. మా అన్న రామ్ కుమార్ రెడ్డి అన్న అసలు ఆ కోర్టు చేశారు, అలాగే మీరు కూడా చేయాలని అంత బాగా చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా పారిశుద్ధ్యం శుభ్రపడాలని చెప్పి తెచ్చాము. ఈసారి 3వసారి గెలిచినందుకు మీకు అసలు మంత్రి పదవి వస్తుందని చాలా ఆశించాం సార్, కానీ ఆ మంత్రి పదవి రాలేదు. దానివల్ల మా నాయకుడు చూసుకుంటాడు. కాకపోతే మీరు కృషి చేస్తారని నమ్ముతున్నాను. మీరు ఎలాగైతే కృషి చేస్తారో దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాము. మా మున్సిపాలిటీకి మీరు బాగా ఇది చేయాలని కోరుకుంటున్నాను. పదవులు లేకుండా పనిచేసిన సిద్ధమన్నా. ఓకే సార్, ఇప్పుడే కదా 2 నెలలు అయింది, అయినా కూడా వార్డుల్లో నీళ్లు సరిగ్గా రావడం లేదు సార్. మీకు వార్డుల్లో మేము ఎంత కష్టపడినా కూడా అందరూ ఓటేశారు. ఆ ప్రతి వార్డు ఓటేశారు కాబట్టి ఆ వార్డులో నీళ్ళు లేదు. అందరికి పని చేస్తా, ఫండ్స్ చేస్తాను. ఇప్పుడే కదా జాతర కూడా తెచ్చా, మున్సిపాలిటీ చెప్పే కాన్సెప్ట్ తెచ్చాం. మళ్ళా రాబోయే రోజుల్లో కూడా తెస్తా, తెచ్చి పని చేస్తా. ప్రకటించడాన్ని డబ్బులు ఇవ్వాలా. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకొని వచ్చినా కూడా రాష్ట్ర పండగ కూడా అయింది కాబట్టి మీకు ఆ డబ్బులు తీసుకొచ్చినా కూడా నేను కాబట్టి జాతరనంతా కూడా అందరం కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ చేసి దాన్ని చేస్తే ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా దాంట్లో కూడా ఇది పాల్గొనుకుంటారని నేను కోరుకుంటున్నాను.